ఇప్పుడు సపోజ్ హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్స్ పరంగా ఆలోచిస్తే ఒక నెగటివ్ షేడ్ ఉన్న రఫ్ క్యారెక్టర్స్ అయినా అలాంటివి మీరు ప్లే చేయడానికి ఇష్టపడతారా? సపోజ్ అదే చెప్తాను, ఎంత సాఫ్టో అంత నెగిటివ్గా కూడా చేయగలుగుతాను. అది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎంత సాఫ్ట్ రోల్ చేయగలుగుతాను. మరి ఆ ఫేస్ లేకపోతే నేను అనే చిత్రం చేయలేను, శ్రీరామదాస్ అనే చిత్రం చేయలేను, ఇప్పటికిప్పుడు కమలతో నా ప్రయాణం మూడు సాఫ్ట్ క్యారెక్టర్స్, మూడు సాఫ్ట్ స్వీట్ క్యారెక్టర్. అది నేను నెగటివ్ షేడ్ సపోజ్ ఒక పోలీస్ చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. ఒక పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్ పాన్ పరాగ్ తింటూ అలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అలాంటి అంత హిందీ కైండ్ ఆఫ్ మూవీస్ అలాంటి. అంటే ఇప్పుడు అదే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నా థాట్ ప్రాసెస్ కొంచెం, నా థింకింగ్ కొంచెం ఎక్కువనేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్లా చూస్తాను, దానికి యాక్టింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో అని చూస్తాను. క్యారెక్టర్లో దమ్ము లేకపోతే నేను చేయలేను, నాకు ఇంట్రెస్ట్ అనిపించదు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒక చిన్న డ్యామేజ్ జరిగింది, ఇప్పుడు దాన్ని ఎలా అది ఉన్నా లేకపోయినా నాకు బై గాడ్స్ గ్రేస్ ఐ బికేమ్ పాపులర్. దాన్ని నేను నా అడ్వాంటేజ్కి ఎలా వాడుకోను, ఇలా కూర్చొని బాధపడుతూ ఉంటే దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ టియర్స్ అండ్ మిస్టేక్స్ ఈ ప్రొఫెషన్లో. నువ్వు మిస్టేక్స్ చేసావు, నువ్వు ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చావు, సరే కమ్మ అర్చన నేను నీకు రేపు అద్భుతమైన ఫిల్మ్ ఇస్తాను, అలాంటివి ఏమీ జరగవు. బట్ జస్ట్ దాట్ ఓకే, ఈ అమ్మాయిలో తపన ఉందేమో, ఈ అమ్మాయిలో ఆ పట్టుదల ఉంది, ఎస్ అని ఆలోచన మాత్రమే నేను క్రియేట్ చేయగలుగుతాను, అంతే కదండి. బికాస్ చాలామంది అనుకున్నారు కూడా నేను ఆ క్యారెక్టర్ చేయగానే ఎందుకు చేసిందో తనకు అంత ఇంట్రెస్ట్ లేదేమో. నేను అలా ఆలోచించగలుగుతానని నేను ఆలోచించలేదు, నేను కేవలం ఒక యాక్టర్గా ఆలోచించా. నా థింకింగ్ వాజ్ లిమిటెడ్. ఇండస్ట్రీలో వాళ్ళు ఇంత రకాలుగా ఆలోచించగలుగుతారు అనేది నాకు అదే చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అందుకే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మంచిగా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఫ్యామిలీస్, మన ఇండస్ట్రీలో ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళు చాలా గైడెన్స్ చాలా బాగుంటుంది. మై గైడెన్స్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ స్ట్రెంగ్త్, విల్ పవర్ నాకు మా పేరెంట్స్ వలన, మా మదర్ వలన. సో అందుకే ఇప్పుడు రైట్ నా ఉన్న సిచ్యువేషన్లో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ నేను యాక్టర్గా చెయ్యాలి, ఇలాంటి బ్లాకేజెస్ పెట్టుకోకూడదు. హ్యావింగ్ సెడ్ దాట్ నాకు హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రోల్స్ వచ్చినా చేస్తా, కానీ ఆ క్యారెక్టర్లో ఏదన్నా ఉండాలి, సింపతి అన్నా ఉండాలి, ఫుల్ ఫ్లెష్డ్ రోల్ అయితే. ఇప్పుడు కమలతో నా ప్రయాణం సినిమా నా చిత్రం, అది దాంట్లో చాలా సింపతి వస్తుంది అమ్మాయికి. సింపతి అన్నా ఉండాలి, నువ్వు నెగిటివ్ లీడ్ అన్నా ఉండాలి, బ్యాడ్ గర్ల్ అన్నా. అటు ఇటు కాకుండా జస్ట్ అ గర్ల్, జస్ట్ అ క్యారెక్టర్, నో, ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. అలా ప్లీజ్ subscribe for more videos.